దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనాన్ని మరి చదువుకుందాం. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి దేవుని మహిమపరుచుదాం ప్రతి ఒక్కరు, హల్లెలూయా. మరి ఇక్కడ చూసిన వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు, మళ్ళీ ఏమన్నారు పైన అంటే గొర్రె పిల్ల అన్నారు. ఎవరి గురించి రాశారు ఈ మాటలన్నీ? యేసుక్రీస్తు ప్రభువారికి చెప్పబడిన మాటలే ఇవన్నీ. అయితే ఆయన యుద్ధం చేస్తారంట. ఆయన పక్షముగా నిలవబడిన సైన్యము ఎవరు అంటే పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారై ఉన్నందునను. వాళ్ళందరూ ఎలాంటి వారై ఉన్నారంట? పిలువబడిన వారై, ఏర్పరచబడిన వారై, నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించెను. ఈరోజు 3 మాటలే. ఎవరు? పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. జయించేశాడు అలా, జయించును, జయిస్తారు. అంటే ఇదంతా ఎప్పుడు దేని గురించి రాయబడింది అంటే వధువు సంఘము ఎత్తబడిన తర్వాత 7 ఏళ్ళు మహాశ్రమలు జరిగిన తర్వాత ప్రభు మరలా భూమి మీదకి తన ఎత్తబడిన సంఘముతో వచ్చినప్పుడు మరి భూమి మీద విడవబడిన సంఘం ఉంది కదా, విడవబడిన వారు ఉన్నారు కదా, వారందరూ అంత్యక్రీస్తు లేదా అబద్ధ ప్రవక్తతో కలిసి దేవుని మీదకి యుద్ధాన్ని ప్రకటించినప్పుడు అక్కడ జరిగే సందర్భాన్ని ఇక్కడ రాయటం జరిగింది. మరి ఆయన పక్షాన, యేసు ప్రభు వారి పక్షాన ఎవరు ఉంటారంట? పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారై ఉన్నారు కనుక వారి ద్వారా దేవుడు వారిని జయించును. అయితే ఈరోజు ఎవరు పిలువబడిన వారు, ఎవరు ఏర్పరచబడిన వారు, ఎవరు నమ్మకమైన వారు? ఈ 3 స్థితులను పరిశుద్ధ గ్రంథములో దేవుడు చక్కగా వివరించారు, చక్కగా తెలియపరిచారు. మరి దేవుని వాక్యము ద్వారానే ఈ విషయాలను ఈరోజు మనం నేర్చుకుందాం. మరి దేవుని వాక్యాన్ని చదువుదాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. దేవుని స్తోత్రం. మొట్టమొదటిగా పిలువబడిన వారు దేవుడు పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? ప్రయాసపడి భారము మోసుకొనుచు సమస్త జనులారా, భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఇది దేవుని పిలుపు. ఇదేంటిది? దేవుని పిలుపు. ఇలాగా దేవుడు పిలుస్తున్నాడు, నా యొద్దకు రండి. ఎలాంటి వారు రావాలి అంట? భారము మోసుకొనుచున్నవారు. ఎవరు? భారము మోసుకొనుచున్న సమస్త జనులారా. ఈరోజు భారము లేని మనిషి ఉన్నాడా? లేదు. ఏదో ఒక భారము మనిషి మీద మోపబడి ఉందే. స్టూడెంట్ అయితే అతనికి ఒక భారము, ఎగ్జామ్స్ బాగా రాయాలి, పాస్ అవ్వాలి, నేను మంచి ఉద్యోగం సంపాదించాలి అన్న భారం అతని మీద ఉంది. మరి తల్లిదండ్రులకి పిల్లల్ని పెంచాలి, ప్రయోజకులను చేయాలి, వాళ్ళని పెద్దోళ్ళని చేయాలి, ఒక ఇంటి వారిని చేయాలన్న భారం వాళ్ళకి ఉంది. వ్యాపారస్తుడికి వ్యాపారం మంచిగా చేయాలి,
దాన్ని ఇంకా హెచ్చించాలి, ఇంకా లాభాలు గడించాలి అన్న భారం ఎవరికి? ఇలాగా ప్రతి మనిషికి ఏముందంటే ఒక భారం అనేది ఉంది. అందుకే అన్నాడు, సమస్త భారము మోసుకొనుచున్న, సమస్త భారాలు మోస్తున్నారు సమస్త జనులారు, మీరు నా యొద్దకు రండి, మీ యొద్దకు రండి. ఎందుకు? వీళ్ళందరినీ దేవుడు ఏం చేస్తున్నాడంటే పిలుస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? వీరు ఎవరంటే పిలువబడిన వారు. ఎవరు? ఈరోజు నువ్వు ఎందుకు వచ్చావు? దేవుడు పిలిస్తేనే వచ్చావు. లోకంలో అందరికీ పిలిపించాడు దేవుడు. ఇది వచ్చిన వారికే కాదండి, ఇది అందరికీ సంబంధించిన మాట, సమస్త మానవాళికి. అందుకే అన్నాడు, ప్రయాసపడి భారము మోచుకొనుచున్న సమస్త, అంటే క్రైస్తవులకే కాదండి, సమస్త ఇతరులు అందరికీ సంబంధించిన మాట. సమస్త జనులారా అంటే కొందరు విన్నారు, కొందరు వినలేదు. విన్నవారు ఏం చేశారు? ఆయన దగ్గరికి వచ్చారు. విన్నవారు ఏం చేశారు? ఆయన దగ్గరికి వచ్చారు. వారిని ఏమన్నారంటే పిలువబడిన వారు. ఎవరు వాళ్ళు? యేసు ప్రభువారు పిలిపించారు. పిలుపు అందరూ విన్నారు. కొందరు లక్ష్య పెట్టలేదు, కొందరు లక్ష్య పెట్టారు. లక్ష్య పెట్టిన వారు దేవుని యొద్దకు వచ్చారు. వారు పిలువబడిన వారు. అయితే ఎలా లక్ష్య పెట్టావు నువ్వు? ఎలా రాగలిగావంటే పరిశుద్ధ గ్రంథంలో చక్కని మాటలు వాక్యంలో రాయబడి ఉన్నాయి. మన అలవాటు ఏంటంటే ప్రతి మాట వాక్యంలోనే చూపించాలి. నా మాటలు ఎన్నేం చెప్పవచ్చు, ఆ వాటి వల్ల ఉపయోగం ఉందా? లేదు. దేవుని మాట చాలా బలమైనది కనుక ఆ మాటను చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 44వ వచనం. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడు నా యొద్దకు, ప్రభువే పిలిచాడు కదా. ఏమన్నాడు ప్రభు? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని ప్రభువే పిలిచాడు. ఇప్పుడు ప్రభు అన్నాడు, ఎవరు వస్తారు ఆయన దగ్గరికి? ఎవరినైతే తండ్రి ఆకర్షిస్తాడో వాడే వస్తాడు. అందరు రారు, అందరూ రాలేరు. దేవుడు ఆకర్షిస్తేనే ఈరోజు నువ్వు వచ్చావు ఇక్కడికి. ఆయన ఆకర్షించకుండా నువ్వు రాలా, నీ అంతటి నువ్వు రాలా, ఎవరో రాలేదు. ఆయన ఆకర్షిస్తేనే మనం వచ్చాం. ఆయన ఆకర్షిస్తేనే మనము ఇక్కడికి వచ్చామండి. ఇదంతా ఎవరు అంటే వీళ్ళు పిలువబడిన వారు. వీళ్ళందరూ ఎవరు? పిలువబడిన వారు. మరి ఈ పిలువబడిన వారికి దేవుడు ఎన్ని మార్కులు వేస్తాడో తెలుసా? 30 మార్కులు వేస్తాడంట. ఎన్ని? 30%, 30%. ఎన్ని మార్కులు వీళ్ళకి? ఎందుకని? దేవుడు పిలిచాడు, అందరికీ పిలుపు వెళ్ళింది, కానీ కొందరే విన్నారు. వారిని దేవుడు ఆకర్షించుకున్నాడు. వారు దేవుని యొద్దకు వచ్చారు. దేవుని యొద్దకు వచ్చారు కనుక అరే వీళ్ళు పిలువగా నా యొద్దకు వచ్చారు కనుక వీరికి 30% మార్కులు వేశాడు. అయితే ఈ పిలువబడిన వారికి మరి నువ్వు వచ్చావు, ఎందుకు వచ్చావు? ఆయన పిలిచాడు, నువ్వు వచ్చావు అంటావు. అయితే కొంతమంది వచ్చిన వారికి ఏదో ఒకటి చేయాలిగా. మరి దేవుడు ఏం చేయాలి? ఇప్పుడు భారం మోస్తున్నావు, చాలా ఇబ్బందుల్లో ఉన్నావు, చాలా కష్టంలో ఉన్నావు, చాలా శ్రమలో ఉన్నావు. దేవుడు పిలిచాడు, రా నా దగ్గరికి రా, నీ భారాన్ని తీసేస్తా, నీకు విశ్రాంతినిస్తా, నీకు మనశ్శాంతినిస్తా, రా నా యొద్దకు రా. ఆయన పిలిచాడు. పిలిచినప్పుడు ఆయన ఏం చేయాలి? ఆ పని చేయాలి. ఏది? నీ భారాన్ని తీసివేసే పని చేయాలి. అయితే వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడో ఓ 3 విషయాలు. ఎన్ని? పిలువబడిన వారి విషయంలో దేవుడు చేసే పనులు చాలా ఉన్నాయి. ఇది చాలా పెద్ద సబ్జెక్టే, కానీ ఒక 3 విషయాలు పిలువబడిన వారి విషయంలో చూద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించి వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి
మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు పిలువగా దేవుని యొద్దకు వచ్చావు. ఇప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు పిలుపునందుకొని వచ్చావు కనుక పిలువబడిన వారికి నేనేం చేస్తా అంటే మేలు చేస్తా. ఏమన్నాడు? మేలు చేస్తా. నీకు ఈరోజు చాలామంది మేలు కోరి దేవుని యొద్దకు వచ్చేవారు లేరా? చాలామంది ఉన్నారు. దేవుడు ఏదో ఒకటి మేలు చేస్తాడు, నాకు ఏదో కార్యం చేస్తాడు, ఏదో ఒక అద్భుతం చేయాలి అని దేవుని యొద్దకు వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక ప్రభువు పిలిచాడు, నువ్వు ఆకర్షించబడ్డావు, దేవుని యొద్దకు వచ్చావు కనుక నువ్వు అడుగుతున్నావు, ప్రభా నాకు ఇది చేయి అంటే దేవుడు ఆ మేలు నీకు చేస్తాడు. ఎలా చేస్తాడంట? అది కూడా రాశాడు, సమస్తమును సమకూర్చి జరుగుచున్నవి. నువ్వు అడగంగానే చేసాడు అమ్మటే. ఎప్పుడు కావాలో, ఏ సమయానికి నీకు అది కావాలో, ఎప్పుడు నీకు అవసరమో, ఎప్పుడు చేస్తే దానివల్ల నీకు ఉపయోగమో, అలా చేయటం వల్ల ఎప్పుడు ఎలా చేస్తే దానివల్ల నువ్వు మేలు పొందుతావో అప్పుడే చేస్తాడు. ఈరోజు చాలామంది వచ్చి రాగానే జరిగిపోవాలి కార్యాలు, రాగానే అద్భుతాలు జరిగిపోవాలి. కానీ ప్రభు అంటున్నా అలా అంటలేదు. నన్ను ప్రేమించి వచ్చారు, నేను పిలువుగా వచ్చారు, నా పిలుపు అందుకొని వచ్చారు కనుక మీకోసం నేనేం చేస్తా అంటే మేలు చేస్తా. ఎలా చేస్తా? సమస్తాన్ని సమకూర్చి చేస్తా. ఒక్కోటి కూర్చుకుంటా చేస్తా నీకోసం. ఇప్పుడు మెట్లు ఎక్కేవాడు ఒక్కసారి ఎగిరి మెట్లు ఎక్కుతాడా? ఎలా ఎక్కాలి? ఒకటి ఎక్కితే వాడు అగ్రస్థానానికి చేరగలుగుతాడు. అదే ప్రభు అన్నాడు, ఒకసారి అందలం ఎక్కాలని చూడకో, నీకు సమస్తాన్ని సమకూర్చుతున్నా, ఒక్కోటి సిద్ధపరిచి నీకు మేలు చేస్తా. ప్రభు చెప్పేది అది. మొట్టమొదటిగా పిలువబడిన వారికి దేవుడు ఏం చేస్తాడంటే మేలు చేస్తాడు. అది కూడా ఎలాగంటే సమస్తాన్ని సమకూర్చి చేస్తాడు. ఇలా చాలామంది మేలు పొంది ఆ మేలును అనుభవించి ఉన్నవారు ఉంటారు, వెళ్ళిపోయేవారు కూడా ఉంటారు. కనుక మొట్టమొదటిగా దేవుడు పిలవగా వచ్చిన వారికి దేవుడు ఏం చేస్తాడు అంటే మేలు చేస్తాడు. ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. ఇది ఒకటి. రెండోదిగా ఏం చేస్తాడు చూద్దాం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం చదివాము. అదే ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెరితనముగాను ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడి వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రభువు చెబుతున్న మాట ఏంటంటే, నేను పిలువుగా మీరు వచ్చారు కనుక మొట్టమొదట మీకు మేలు చేస్తా. అది ఎలా చేస్తా? మీరు అడిగింది అలా ఇచ్చేనో సమకూర్చి ఇస్తా, సిద్ధపరిచి ఇస్తా, మీకు కావలసినప్పుడే ఇస్తా. ఇలాగ మేలు చేస్తాం. రెండోది ఏం చేస్తాడంట? పిలువబడిన వారికి శక్తిని ఇస్తాడంట. ఏమిస్తాడు? ఈరోజు బలహీనులై రోగంతో అనారోగ్యంతో ఉన్నవారు రారా, అయ్యా నన్ను బలపరచు, నా శక్తిని, నన్ను లేవనెత్తు అని వచ్చేవారు లేరా? ఉన్నారు. అదే అన్నారు, నేను పిలువగా నువ్వు వచ్చావు కనుక, నేను ఆకర్షించగా నువ్వు వచ్చావు కనుక నీకు నేను ఏమిస్తా అంటే శక్తిని ఇస్తా. ఏమిస్తా అంట? శక్తిని ఇస్తా. ఇంకా అక్కడే అన్నాడు, రెండోది ఏమిస్తా అంట? జ్ఞానాన్ని కూడా ఇస్తాడంట. ఏమిస్తాడు? జ్ఞానాన్ని కూడా ఇస్తా అంట. పిలువబడిన వారికి దేవుడు చేసే కార్యాలు ఇవి. మొట్టమొదటిగా ఏం చేస్తాడు? మేలు. మేలు అంటే చాలా రకాలు ఉన్నాయి. మేలంటే చాలా రకాలు. ఇప్పుడు ఉద్యోగం లేదనుకో యవనస్తులకి, వాడికి ఉద్యోగం వస్తే అది మేలు. వాళ్ళకి వివాహం లేదనుకో, వివాహం జరిగిందంటే అది మేలు. కనుక మేలులు చాలా రకాలు ఉన్నాయి. కనుక వాటన్నింటినీ ఎలా చేస్తాడంటే సమకూర్చి చేస్తాడు. సమకూర్చి. చాలామంది అనుకుంటారు, ఎవరన్నా
చదువుకున్న వాళ్ళు చయా నాకు ఏదో ఒక ఉద్యోగం ఇచ్చాయి నాయన, అసలు ఈ కష్టాల నుండి నేను బయటపడాలి, ఏదో ఒక ఉద్యోగం ఇచ్చాయి. కానీ దేవుడి దగ్గరికి వచ్చావు, ఏదోటి ఎందుకు ఇస్తాడు దేవుడు? ఇవ్వడు. అలాగా ఎలా ఇస్తాడు? నీకు శ్రేష్టమైనది ఇస్తాడు, మంచిది ఇస్తాడు, నీ ఊహకందంది ఇస్తాడు. కనుక అది ఇవ్వడానికి అన్నీ సమకూర్చుకు రావాలి కనుక సమయం పట్టింది. అన్నీ ఒకటి సిద్ధపరిచి ఇస్తానన్నాడు కనుక దానికి ఏం పట్టింది? సమయం పట్టింది. అప్పుడు వారికి నువ్వు వేచి ఉంచే ఖచ్చితంగా దేవుడు గొప్ప మేలు చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక అలాగా మేలు చేస్తాడు. రెండవది, బలహీనులై రోగంతో ఉన్నవారు వచ్చే వారికి శక్తినిస్తాడు. జ్ఞానము లేని వారికి జ్ఞానాన్ని ఇస్తాడు. ఇంకా చూస్తే హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. మరియు ఎవడును ఈ ఘనత తనకు తానే వహించుకొనడు గాని అహరోను పిలువబడినట్లుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందెను. దేవుని స్తోత్రం. మూడవదిగా ఏమిస్తాడంటున్నాడు? ఘనతనిస్తా అన్నాడు. అక్కడ ఎవరి గురించి రాశారండి? అహరోను గురించి రాశారు. ఇప్పుడు అహరోను ఎవరో ఇశ్రాయేల్కి అంతకుముందు తెలుసా? ఎవరికి తెలియదు. అహరోను ఎవరో తెలియదు, మోషే ఎవరో తెలియదు, మిర్యాం ఎవరో ఎవరికి ఇశ్రాయేల్కి తెలియదు. ఎప్పుడు తెలిసింది? ఎప్పుడైతే మోషే మొట్టమొదటిగా దేవుడు ఆకర్షిస్తే ఆ పొద ద్వారా దేవుని యొద్దకు వెళ్ళాడు. దేవుని యొద్దకు వెళ్ళిన తర్వాత అతను నేను ఐగుప్తుకు పంపిస్తా అంటే అతను అన్నాడు, నేను నోటి మాంద్యం కలిగిన వాడిని, నేను అత్తోడిని, నేను మాట్లాడలేను అన్నాడు. అయితే నీకు బదులుగా నీ అన్న మాట్లాడతాడు, అహరోను పిలుస్తా అన్నాడు. అహరోను పిలిచాడు. అహరోను ద్వారా అక్కడ ఆయన మాట్లాడి అన్నీ జరిగించడం ద్వారా అహరోనికి ఘనత వచ్చిందా లేదా? ఇశ్రాయేల్ అందరిలో ఘనత వచ్చింది అహరోనుకు కూడా. అంతే మాత్రమే కాకుండా అహరోను సంతతి వారినే యాజకులుగా దేవుడు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇలాగా అహరోనును దేవుడు కనపరిచాడు. అహరోను ఎవరో తెలియని స్థితి నుండి అహరోనే అన్న స్థితిలోనికి దేవుడు అహరోను తీసుకెళ్ళాడు. దేవుని స్తోత్రం. అలాగే అంటున్నాడు, నువ్వు వచ్చావు కదా, నువ్వెవరో తెలియదు, లోకంలో నీ ఊళ్ళో తెలియదు, నీ కుటుంబంలో తెలియదు, నీ వంశంలో నువ్వు అంటే తీసివేసిన దానిలాగా ఉన్నావేమో. దేవుడు అన్నాడు, నేను పిలువగా నువ్వు వచ్చావు కనుక వాళ్ళందరిలో కన్నా నిన్ను నీకు కనపరుస్తా. దేవుని స్తోత్రం. ఏమన్నాడు? వాళ్ళందరికన్నా నేను నిన్ను కనపరుస్తా, నేను నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచుతా. ఎందుకంటే నన్ను ప్రేమించి నేను పిలువగా వచ్చావుగా, నువ్వు ఏం చేసావు? నేను పిలువగా నువ్వు వచ్చావు కనుక నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచుతా, నిన్ను ఘనపరుస్తానని దేవుడు సెలవిస్తానండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇదంతా ఎవరి విషయంలో అంట? పిలువబడిన వారి విషయం. కనుక ఈరోజు చాలామంది పిలువబడిన వారు మరి మందిరంలో ఉండవచ్చు. అంటే వాళ్ళ స్థితి దేవుడు ఇచ్చింది వాళ్ళకి 30% అండి, 30% మట్టుకే. 30% మట్టుకే నువ్వు పిలువుగా దేవుని వద్దకు వచ్చావు. దేవుని వద్దకు వచ్చి నీవు మేలు పొంది ఇక్కడ ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు. శక్తిని పొందుకొని, ఆరోగ్యాన్ని పొందుకొని నువ్వు ఉండొచ్చు, వెళ్ళిపోయేవారుగా ఉండవచ్చు. లేదా జ్ఞానాన్ని పొందుకొని ఉన్నవారు ఉన్నారు, వెళ్ళిపోయిన వారు ఉంటారు. అలాగే దేవుడు ఘనపరచగా ఆ ఘనతను చూసుకొని కొంతమంది చూడండి, ఎందుకు పనికిరాని వారు, తీసివేయబడిన వారు దేవుని సన్నిధికి రాగా దేవుడు కృప చూపించి వాళ్ళని ఘనపరిచి హెచ్చిస్తే గర్వం వచ్చేస్తుంది. వాళ్ళు ఏమొచ్చేద్ది? గర్వం వచ్చేద్దండి. అంటే మొదట నా స్థితి ఇదిరా, దేవుని సన్నిధికి రాబట్టే, యాజకులు ప్రార్థన చేయబట్టే, దేవుని మందిరం ద్వారా నేను ఆశీర్వదించబడ్డాను, నాకు ఈ పరిస్థితి వచ్చిందన్న ఆలోచన మర్చిపోతారు. ఏంటో ఆయనైనా చేసేది, మేము చేస్తే రాదా, మేము అభివృద్ధి చెందలేమా, ఈయన కాదు ఇంకోడు. అది ఎప్పుడు వస్తుంది? వాడు ఆశీర్వదించబడినాక, వాడు ఘనపరచబడినాక, ఒక ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళినాక ఇలాంటి పరిస్థితులు వచ్చేసి మందిరాలను విడిచి, సంఘాన్ని విడిచి వెళ్ళిపోయేవారు చాలామంది ఉంటారండి. దేవుని స్తోత్రం చెబుదాం, హల్లెలూయా.
అందుకన్నా వీళ్ళందరూ 100% వెళ్ళరు, వీళ్ళు పర్సెంట్ అంటే 30. ఎంత? దేవుడు వాళ్ళకి వేసే మార్కులు ఎంత? 30 మార్కులు. వీళ్ళందరూ ఎవరంటే పిలువబడిన వారు. పిలువబడిన వారికి దేవుడు చేసే 3 కార్యాలు చెప్పాను. ఒకటి మేలు చేస్తాడు, రెండోది శక్తిని జ్ఞానాన్ని ఇస్తాడు, మూడోది ఘనతనిస్తాడు. రెండోదిగా మరి రెండో యొక్క స్థితి లేదా రెండో గ్రూపు ఎవరంటే ఏర్పరచబడిన వారు. ఎవరు? చూడండి, ఆ మాట కూడా చదువుదాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము, మత్తయి సువార్త 22వ అధ్యాయం 14వ వచనం. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పిలువబడిన వారు ఎంతమంది అంట? చాలామంది వచ్చేసారు. ఎందుకు వచ్చారు? ఆయన ఏదో మేలు చేస్తాడు, ఆయన ఆరోగ్యం ఇస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు, ఘనతనిస్తాడు. అందరూ చాలామంది వచ్చేసారంట. చాలామంది వచ్చేసారు. వాళ్ళు మేలు పొందారు, జ్ఞానాన్ని పొందారు, ఆరోగ్యాన్ని పొందారు, అన్నీ పొందారు. కానీ అందరూ ఉన్నారంటే లేరు. కొంతమంది వెళ్ళిపోయారు. మీకు ఎగ్జాంపుల్, 10 మంది కుష్ఠరోగులు దేవుని దగ్గరికి వచ్చారు. ప్రభుని అడిగారు, అయ్యా మమ్మల్ని బాగు చేయి, వెళ్ళండి, పలానా చోటుకి వెళ్ళండి, మేము చేస్తాం. వాళ్ళు దారిలోనే శుద్ధులు అయిపోయారంట, బాగుపడిపోయారు. ఎంతమంది వచ్చారు? తిరిగి ఒకడే వచ్చాడు. ఆ మేలుకు కృతజ్ఞత చూపించడానికి ఒకడే వచ్చాడు. కానీ ఇక్కడ పిలువబడిన వారు చాలామంది వచ్చారు. కానీ ఏర్పాటులోనికి కొంతమందే వెళ్తారు. ఏర్పాటు స్థితిలోనికి కొంతమందే వెళ్తారు. ఏర్పాటులోనికి వచ్చేవారికి దేవుడు వేసే మార్కులు ఎంత అంటే 60%. ఎంత? 60 మార్కులు. ఇదంతా వాక్య ఉపమానంలో ఉంటుంది. ఒకడు 30 దంతులుగాను, ఒకడు 60 దంతులుగాను, ఒకడు 100 అంతులుగాను ఫలించాడు అన్న మాటలు ఉంటాయి. దేవుని స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. కనుక ఈ యొక్క ఏర్పాటు స్థితికి దేవుడు వేసేది అంటే 60. ఎందుకంటే అరే మేలు పొందాం, కృతజ్ఞతగా ఇక్కడే ఉండాలి. అరే దేవుని ద్వారా శక్తిని పొందాం, ఇక్కడే ఉండాలి. జ్ఞానాన్ని పొందాం, ఘనతను పొందాం, విడిచిపెట్టి మనం వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి అన్నవారు ఎవరంటే ఏర్పాటు చేయబడినవారు. ఎవరు? దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటారో తెలుసా? ఆ మాట కూడా చదువుతాం చూడండి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. 28వ 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎవరిని సిగ్గుపరచడానికంట? జ్ఞానము గలవాడిని దేవుడు పిలవలా. ఎవరిని పిలిచాడు? జ్ఞానం లేని వాడిని పిలిచాడు. వాడి జ్ఞానాన్ని ఇచ్చి వాడిని ఏర్పాటు చేసుకున్నాడంట. రెండోది, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. వాడు బలహీనుడు, అంత బలవంతుడు దేవుడికి అవసరంలా. ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంట? రోగంలో ఉన్నవాడు, రేపమ్మ చచ్చేవాడు తీసుకొచ్చారు దేవుని వద్దకి. దేవుడు వాడిని బాగు చేసి వాడిని ఏర్పాటు చేసుకున్నాడంట. దేవుని స్తోత్రం చేద్దాం. ఎవరిని సిగ్గుపరచడానికి? ఒకవేళ అనుకుంటా, దేవుడికి నేను ఎంత బలవంతుని, సంఘానికి నాలంటాడు కాదు, నీవు పనికిరావు దేవునికి. బలహీనుని తీసుకొచ్చి దేవుడు బలపరిచి వాడుకునే దేవుడు. దేవుని స్తోత్రం. మన దేవుడు అంత గొప్ప దేవుడు అండి. కనుక బలహీనులను బలపరచడానికి, బలం కలిగిన వాడిని సిగ్గుపరచడానికి బలహీనులను దేవుడు వాడుకున్నాడంట. వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా ఎవరినంట? ఎన్నిక లేని వారిని వ్యర్థము చేయుటకు, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు, లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకు? పనికిరాని వారిని దేవుడు తీసుకొచ్చి వాళ్ళని ఘనపరిచి ఉన్నత స్థితిలోనే తీసుకెళ్ళి వాళ్ళని ఏం చేసుకున్నాడంట? ఏర్పాటు చేసుకున్నాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ విషయాలు చెప్పారు. పిలువబడిన వారిలో జరిగే 3 విషయాలు ఇవే. ఏం జరిగినాయి? ఒకటి మేలు చేశాడు, రెండోది శక్తిని ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, ఘనతను ఇచ్చాడు. అవన్నీ నీకు లేవు పూర్వం.
అందుకే నిన్ను పిలిచి. అవన్నీ నువ్వు ఉంటాయి, నువ్వెందుకు వస్తావు ఇక్కడికే? రావు కదా. వస్తావా? రావు. అన్నీ బాగున్నవాడు వస్తాడా ఇక్కడికి? రాడు. ఈరోజు సంఘం అలాగే ఉందే. అన్నీ దేవుడు సమృద్ధిగా ఉంటే దేవుడు మర్చిపోతా. ఒక తల్లి ఇదే పని చేసిందంట. ఎప్పుడు వచ్చి దేవుని మందిరంలో ఎప్పుడు కన్నీరు కార్చి అన్నలాగా ప్రార్థన చేసేదంట. అన్న ఎందుకు చేసింది? అయా సంతాన్ని, గర్భాలను, ఈ గొడ్రాలని మాట నేను పడలేకపోతున్నాను ఆయన అని ఏడిస్తే దేవుడు ఏం చేశాడు? ఆవిడకి కూడా గర్భఫలం ఇచ్చాడు. బాబు ఈవిడ అన్న అయితే ఏ ప్రతిజ్ఞ చేసిందో, ఏ తీర్మానం చేసిందో మళ్ళా తీసుకొచ్చి ఇచ్చేసింది, సమర్పించింది. కానీ ఈవిడికి దేవుడు సంతానాన్ని ఇచ్చాడు. కానీ ఈవిడ అంతకుముందు గర్భఫలం ఇవ్వకముందు ఎలా ఉండేదంటే అందరికన్నా ముందు వచ్చేసేదంట మందిరానికి. ఊడ్చేసి చాపులేసేసి సిద్ధపరిచి అయ్యగారు వచ్చేలోపు మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నది. అయ్యా ఈరోజు సంఘం అంతా రావాలి, అందరూ ఏకీపించాలి, అందరూ కూడుకోవాలి, దైవ సేవకుల ద్వారా నీవు మాతో స్పష్టంగా మాట్లాడాలి, ఘనంగా ఆరాధన జరగాలని ముందే ప్రార్థన చేస్తూ ఉండేదంట ఈవిడ. సరే దేవుడు ఇవన్నీ చూసి ఆవిడ దయచేసి సంతానాన్ని ఇచ్చాడు, ఒక కుమారుని ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తుందంటే అందరికన్నా ఆఖరణ వస్తుందంట. ఎప్పుడు? ఆ అయ్యగారు ఆఖరిలో దీవినిచ్చే సమయానికి వస్తుందంట మందిరంలో. అడిగాడు అయ్యగారు, అయ్యా అమ్మ ఏంటిది? అందరికన్నా ముందు వచ్చి ఏం చేయనండి, ఈ పిల్లవాడిని దేవుడు ఇచ్చాడు కదా, వీడి వల్ల కుదరట్లేదు అంటున్నాను. ఏమంటుంది? ఆడి వల్ల అంటే లేనప్పుడు లేదని ఏడ్చావు, సరేనని దేవుడు దయచేసి ఇస్తే ఆడి వల్ల. ఈరోజు నీకు దేవుడు అది లేదు ఇది లేదంటే దేవుడు ఇస్తే అయా నా చెరువులు లేవు ఇచ్చాడనుకో, ఆ పనిలో ఉండిపోతావు. దేవుడు కూడా అవసరంలా నీకో. ఉద్యోగం లేదని ఏడ్చానుకో, ఉద్యోగం ఇచ్చాడు, ఓ ఉద్యోగంలో ఉండిపోతా, దేవుడు అవసరంలా నీకో. ఈరోజు చాలామంది అదే స్థితిలో ఉండిపోయారండి. వాళ్ళకి దేవుడు అందుకే అన్నాడు, వాళ్ళకి 30 నేను వేసే మార్కులు. వాళ్ళకి ఎంత మార్కులు? 30. 100కు 30. 100కి 100 రావాలి దేవుని రాజ్యంలో ఉండాలంటే. కానీ వాళ్ళకి ఎంత మార్కులు వేస్తున్నాడు దేవుడు? 30. కానీ వీళ్ళందరూ కాదు, ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వీటిని అనుభవిస్తూ దేవుని సన్నిధిని వదలకుండా ఉన్నారో వారు ఏర్పరచబడిన స్థితి, వారికి దేవుడు 60 మార్కులు వేస్తున్నాడు. అయితే ఈ 60% ఎప్పుడు నువ్వు వెళ్తావు? ఈ ఏర్పరచబడిన వారు మరి ఏం చేయాలో కొన్ని విషయాలు మనం చూద్దాం. ఏర్పరచబడిన వారు మొట్టమొదటిగా ఏం చేయాలి చూద్దాం. 2 తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందనే రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొనుచున్నాను. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఏర్పరచబడిన వారు ఏం చేయాలంటున్నాడు? క్రీస్తు యేసునందలి రక్షణ. నువ్వు పిలవబడగా దేవుడు మేలు చేశాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. నువ్వు ఏర్పాట్లోనికి వెళ్ళాలంటే మొట్టమొదటి నువ్వేం చేయాలంటే రక్షణ పొందాలి. ఏం చేయాలి? ఇక్కడ ఎంతమంది రక్షణ పొందిన వారు ఉన్నారు? చేద్దామా? ఇంచుమించు అందరూ రక్షణ పొందిన వారే. దేవుని స్తోత్రం. అంటే ఏ స్థితిలో నువ్వు ఉన్నావు ఇప్పుడు? ఏర్పాటు స్థితి. ఇది ఏ స్థితి? ఈ రక్షణ పొందిన వారు లేదా ఏర్పరచబడిన వారు యేసు రక్తము వారి మీద ప్రోక్షింపబడి వారు కడగబడిన వారుగా ఉంటారని కూడా పేతురు పత్రికలో రాయబడి ఉంది. అయితే నువ్వు ఏర్పాట్లోనికి వచ్చేసావు, రక్షణ పొందావు అంటే బాప్టిజం తీసుకున్నావు, ప్రభు శరీర రక్తములనే ఆహారాన్ని కూడా నువ్వు తీసుకుంటున్నావు. అయితే ఆ ఏర్పాటు స్థితిలో నువ్వు చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి. 7 పనులు ఉన్నాయి. ఎన్ని? 7 చెప్పను కానీ చూపిస్తా. 7 పనులు ఏం చేయాలో, నువ్వేం చేయాలో, ఏర్పాట్లోనికి వచ్చావు కదా, నువ్వేం చేయాలో దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు చాలామంది అనుకున్నాడు, నేను బాప్తిసం పొందేశాను, బలారాధనలో పాల్గొంటున్నాను, ప్రభు శరీర రక్తాలు తీసుకుంటున్నాను, పరలోకం వెళ్ళిపోతాను. చాలా పొరపాటు అది. దేవుడు నీకు ఎన్ని మార్కులు వేస్తున్నాడు అక్కడ? 60. ఎంత? దేవుని రాజ్యానికి 100కి 100 మార్కులు కావాల్సిందే. 100కి కావాల్సిందే.
అక్కడ వేసేది 60. నువ్వు బాప్తిసం పొందితే నీకు వచ్చే మార్కులన్నీ 60. అయితే నువ్వు ఎలా ఉండాలి ఏర్పాట్లోకి వచ్చిన తర్వాత? చూడండి, దేవుని వాక్యం చూద్దాం. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 41వ వచనం. దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఎవరికంటే కనబడ్డాడు? ముందుగా ఆయన ఏర్పరచబడిన సాక్షులకే. ఇప్పుడు ఏర్పరచబడిన వారు ఎలా ఉండాలంటున్నాడు? సాక్షులుగా ఉండాలంటున్నాడు. ఎలా ఉండాలి? ఇంకా అవి ఎవరన్నా వద్దులేండి, చాలా విషయం ఉంది అక్కడ. కనుక ఏర్పరచబడిన వారు ఎలా ఉండాలంటే సాక్షులుగా ఉండాలి. ఈరోజు నువ్వు దేవుని సాక్షిగా ఉన్నావా? నీ సాక్ష్యం ఉందా? నీకు బాప్తిసం పొందే, రక్షణ పొందే వారికి సాక్ష్యం ఉండాలి. ఈరోజు ఏది నీ సాక్ష్యం? ఈరోజు చాలామంది బాప్తిసం పొందానని తమ కుటుంబంలో కానీ బంధువుల దగ్గర కానీ చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నారు. బహిరంగంగా బైబిల్ తేవడానికి కూడా ఈరోజు సిగ్గుపడుతున్నారు. కానీ ఏర్పాటు చేయబడిన స్థితిలో నువ్వు వచ్చావంటే నువ్వు దేవునికి సాక్షిగా ఉండాలి. ఎలా ఉండాలి? సాక్షిగా ఉండాలి. అందుకే అన్నాడు, ఎవడైతే బహిరంగంగా నన్ను ఒప్పుకోడో దేవుని దోట్లేదో వాడిని నేను ఒప్పుకోను. ఇప్పుడు నువ్వు దేవుని ఒప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావు. రక్షణ పొందా, బాప్తిసం తీసుకున్నావు, బల్లారాధన ఇవన్నీ ఇక్కడ బాగానే ఉంటాయి. బయటికి వెళ్తే అమ్మ నువ్వు రక్షించబడ్డావు, నువ్వు ప్రార్థనకి వెళ్తావా, నువ్వు చర్చికి వెళ్తావంటే మాట్లాడడం. అక్కడ చెప్పాం బంధువుల్లో, ఎక్కడ చెంచూపు వచ్చేద్దామో, వాళ్ళు మనం చిన్నగా చూస్తారేమో, ఏమనుకుంటారో. ఈరోజు అలాంటి స్థితిలోనికి వెళ్ళిపోయేవారు. అందుకే అన్నాడు, నువ్వు ఏర్పాట్లోకి వెళ్ళావు కనుక నువ్వు సాక్షిగా ఉండాలి. ఇది మొదటి పని. ఏం చేయాలి? నువ్వు సాక్షిగా ఉండాలి. మన సాక్ష్యం నిలబడాలండి. రోజు ప్రతి విశ్వాసికి, ప్రతి ఒక్కరికి ఏం ఉండాలంటే సాక్ష్యం ఉండాలి. దేవుని స్తోత్రం. మరి నాకు సాక్ష్యం ఉంది. ఈరోజు ఇక్కడ ఈ మధ్య బోధిస్తున్నాను, కానీ ఇదే ఊర్లో మరి చెరువు గట్టు మీద ఒక చోట పేకాట ఆడేవాళ్ళు, ఆడిచ్చేవాళ్ళు. అలాంటి చోట్లకు వెళ్ళి పేకాట ఆడిన వ్యక్తిని నేను. అలాంటి జీవితం నుండి దేవుడు విడిపించి ఈరోజు అలాంటి ఊర్లోనే ఇప్పుడు ఏం చెప్పిస్తున్నాడు? వాక్యం చెప్పిస్తున్నాడు. దేవుని స్తోత్రం. మీ ఒడ్డుగూడు ఆ ఏరు మధ్యలో కూడా పేకడ పెట్టేవాళ్ళు ఇంతవరకు. అక్కడ కూడా ఆడాను. అంటే రేయింపగలు నాకు ఇదే వ్యసనం, ఇంకో పని ఉండేది కాదు. అంటే ఈరోజు ఏంటి? అది నా సాక్ష్యం. ఈరోజు ఏది నీ సాక్ష్యం? నీ సాక్ష్యం ఉందా నీకు? క్రీస్తు సాక్షిగా ఉంటున్నావా? నీ సాక్ష్యాన్ని నిలుపుకుంటున్నావా? కనుక ఏర్పరచబడిన వారికి ఏముండాలంటే సాక్ష్యం ఉండాలి. దేవునికి సాక్షులుగానే బతకాలి. అందుకే పౌలు అన్నాడు, బ్రతుకుడు క్రీస్తే, చావైతే బ్రతికినంతవాడు ఆయన సాక్షిగానే బ్రతికాడు. ఎక్కడ ఆయన కాదు అనలేదు. మరణమైన రానే నేను దేవుడి కోసమే అన్నాడు. ఈరోజు ఆ సాక్ష్యం నీకుందా? ఈరోజు ఎంతమంది దేవుని సాక్షిగా ఉండగలరు? బ్రతికిన ఆయన కోసమే, చనిపోయిన ఆయన కోసమే నువ్వు ఉండగలుగుతున్నావా? అది ఏర్పాటు స్థితిలో ఉన్నవారు. ఇంకా ఎలాగ ఉండాలి ఏర్పాటు చేయబడిన వారు? చూద్దాం, త్వరగా చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను, నిదానంగా చూద్దాం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను. ఎలాగుండాలంటే వీళ్ళు ఏర్పరచబడిన వారు ఎలాగుండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సు ఉండాలి. ఇంకేం ఉండాలంటే వీళ్ళకి? మొట్టమొదటి చూసాం, సాక్షులుగా ఉండాలి. రెండోది ఏమన్నాడు ఇక్కడ? పరిశుద్ధులుగా ఉండాలి. ఈరోజు నీ పరిశుద్ధతను కాపాడుకుంటున్నావా? నువ్వు పరిశుద్ధంగా ఉంటున్నావా? బాప్తిసం పొందుతావు అంటే ఏంటి అర్థం? పాత రోత జీవితాన్ని సమాధి చేసావు. ఇక దాంతో పని లేదు నీకు.
ఆ పాపం అంతా దేవుడు తన కల్వరి రక్తం ద్వారా కడిగి శుద్ధి చేశాడు నేను. ఇక అది దాని విషయం వదిలేండి. నువ్వు రక్షించబడి బాప్తిసం పొందిన తర్వాత ఎలా ఉండాలి? పాపం జోలికి వెళ్ళకూడదు. ఏం చేయకూడదు? పాపం జోలికి వెళ్ళకూడదు. కనుక పరిశుద్ధంగా ఉండాలి. ఇది రెండో పని. మొదటిది సాక్షులుగా ఉండాలి. రెండోది ఎలా ఉండాలంట? పరిశుద్ధులుగాను. మూడోది అన్నాడు వీరు జాలి గల మనస్సు ఉండాలి. ఏముండాలి? వాళ్ళకి ఏముండాలంట? వీళ్ళందరూ బాప్తిసం పొందిన వారికి ఉండవలసిన, మనందరం మరి బాప్తిసం పొందామని చేస్తాం, మరి మనందరికి ఉండవలసిన ఈ లక్షణాలే దేవుడు చెబుతున్నాడు. మొదటిదేమో సాక్ష్యం ఉండాలి, రెండోదేమో పరిశుద్ధంగా ఉండాలి, మూడోదేమో జాలి గల మనస్సు ఉండాలి, నాలుగోది దయాలత్వం ఉండాలి, ఐదోది వినయం ఉండాలి, ఆరోది సాత్వికం ఉండాలి, ఏడోది దీర్ఘ శాంతం ఉండాలి. ఇవన్నీ ఎవరికి ఉండాలంట? ఏర్పరచబడిన వారు, అంటే రక్షించబడిన వారు, బాప్తిసం పొందిన వారు, వాళ్ళకు ఉండవాళ్ళ లక్షణాలు ఇవే. ఈరోజు దేవుని సేవకుని అడుగుతున్నా, మరి నీకు ఉండయా? ఈ లేవనుకో ఇంకా నీకు మార్కులు 30లోనే ఉన్నట్టు నువ్వు లెక్క. అంతే. ఏదో నామకార్థంగా తీసుకున్నావు బాప్తిసం, ఏదో నీళ్ళలో 3 మునుగులు మునిగావు, అంతే. ఈ లక్షణాలు నీలో ఉంటేనే దేవుడు నీకు ఎన్ని వేస్తాడంట? 60 మార్కులు వేస్తాడు. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఏర్పాటు చేయబడిన వారు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు కనుక ఏర్పాటులోనికి ఇంకా వచ్చావా, రాలేదా? ఇంకా పిలువబడిన స్థితిలోనే ఉన్నావా? ఈరోజు చాలామంది సేవకులు అమ్మ బాప్తిసం తీసేసుకోండి, బలారాధన తీసేసుకోండి, పరలోకం వెళ్ళిపోతావు. ఇవన్నీ వద్దా? ఇవన్నీ ఎవరి లక్షణాలండి? ఇవన్నీ ఎవరి లక్షణాలు? ఏర్పరచబడిన వారు. ఇవన్నీ ఎవరివంటే క్రీస్తు లక్షణాలు. ఎవరి లక్షణాలు? అందుకే అంటాడు పేతురు పత్రికలో, మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయబడు నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశం అన్నాడు. దేవుని స్తోత్రం. మనల్ని పిలిచింది ఎవరో? దేవుడు. మొట్టమొదటి చూసాం. వాని గుణాతిశయాలు ఏంటి? పిలిచిన వాడైనా ఆ దేవుని గుణలక్షణాలు ఇవే. పరిశుద్ధత, జాలిగల మనస్సు, దయాలత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము. ఇవన్నీ ఎవరి లక్షణాలు? మిమ్మల్ని ఎవరైతే పిలిచారో ఆ దేవుని యొక్క లక్షణాలు ఇవి. నువ్వు పిలువగా వచ్చావు, తర్వాత ఏర్పాట్లోకి వెళ్ళావు, అంటే రక్షించబడ్డావు, బాప్తిసం తీసుకున్నావు కనుక నువ్వు ఏర్పాట్లోకి వెళ్ళావు కనుక ఆయన లక్షణాలు నువ్వేం చేయాలంటే ప్రచురము చేయాలంట. ఏం చేయాలి? ఇవన్నీ నీకు నువ్వు అనుకుంటే కాదు, జనాలు నీలో చూడాలి. ఎవరు చూడాలి? ప్రజలు నీలో చూడాలి. ఆవిడ పరిశుద్ధురాలురా, పాపం చేయదని, లేదా ఆవిడ జాలి ఉందరా, మంచి మనస్సు ఉందని నీకు నువ్వు అనుకుంటే కాదండి, ప్రజలు చెప్పాలండి. ప్రభువు గురించి అందరూ ఇచ్చారు సాక్ష్యం. ఆఖరికి ఆ యొక్క పిలాతు కూడా అన్నాడు, ఇతనిలో ఏ దోషము, ఆ నిరపరాధి రక్తము నా మీద, నా కుటుంబం మీద లేదు, అది మీదే అన్నాడు. ఇచ్చాడా లేదా? వాళ్ళ భార్య కూడా ఇచ్చింది. ఆ నీతిమంతుని జోలికి నువ్వు వెళ్ళొద్దు. దేవుడు చెప్పుకున్నాడా? ఇవన్నీ ప్రజలు చెప్పారు ఆయన గురించి, ప్రజలే చెప్పారు ఆయన గురించి. కనుక ఈరోజు నీ గురించి చెప్పాలి, అందరూ చెప్పగలగాలి నీలో ఈ లక్షణాలు ఉన్నాయని. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. చాలామంది ఇక్కడికి వస్తున్నాం కానీ ఎంత కఠిన హృదయమో, జాలి ఉండట్లేదండి ఈరోజు. అది దేవుని లక్షణమే. జాలి అనేది నీలో ఎందుకు ఉండట్లేదు? ఒకరిని ఎందుకు కనికరించలేకపోతున్నాం? కొంతమంది తల్లి అంటారు, ఎక్కడైనా తగాదా వస్తే సత్తే నీ గుమ్మంది ఒక్కన అంటారు. ఇదో డైలాగ్ కొడతా ఉంటారు కదా. అంటే వాళ్ళ జాలి ఉందనా లేదని అర్థం. ఎంత కఠినమైతే ఆ మాట వచ్చిందంటావు. నువ్వు సచ్చినా నిన్ను చూడండి అంటాం. అంటే చచ్చిపోయినా సరే ఆవిడ మీద ఉన్న కోపం నీకు బాధం అని అర్థం ఆ మాట. అని నీకు జాలి ఉందా? బాప్తిసం పొందావు, ప్రభు శరీర రక్తాలు తీసుకుంటున్నావు, ఏది నీ లక్షణం? దేవుడి లక్షణాలు ఎక్కడ ఉన్నాయి నీలో? దేవుడు నీకు ఎలా వేస్తాడు? 60 మార్కులు. రోజు ఆలోచించేయండి. దేవుని సేవకునిగా మరి మీతో చెప్తున్నమాట, ఇకనైనా అయ్యా ఆ లక్షణాలు నాలో రావాలి. ఎన్ని మార్కులు అక్కడ? 60.
ఇంకా అక్కడ కూడా ఎక్కడికి వెళ్ళావు? 100లోనికి వెళ్ళలేదు, 60 మార్కులే. అయితే ఈ ఏర్పరచబడిన వారికి చాలా కష్టాలు కూడా వస్తాయండి. ఏమొస్తాయి? ఎందుకని? బైబిల్ చెప్తుంది, ఏర్పరచబడిన వారిని మోసపరచుడికై అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి వాళ్ళు మోసం చేస్తారంట. ఏర్పరచబడిన వారు కూడా మోసపోతారు. అలాగే ప్రభు అంటున్నాడు, ఆ కష్టాలు, ఆ శ్రమ దినాలు ఏర్పరచబడిన వారి నిమిత్తం నేను తక్కువ చేశాను అన్నాడు మార్కు సేవకులు. ఏవి తక్కువ చేశాడంట? కష్టాలను, శ్రమాలను తగ్గించేశాడంట. ఏర్పరచబడిన వారు ఎక్కడ తప్పిపోతారో, ఎక్కడ నాకు దూరం అయిపోతారని ఆ శ్రమలు తగ్గించాడంట. కనుక ఈరోజు నువ్వు ఏర్పాటులో ఉన్నావు. మూడవదిగా, ఏర్పాటు నుండి నువ్వు ఎక్కడికి రావాలంటే నమ్మకస్తుల స్థితిలోనికి రావాలంటే దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మూడవది ఎక్కడికి రావాలి? నమ్మకమైన స్థితిలోనికి రావాలి. నమ్మకమైన స్థితి ఇది ఎంత అంటే 100, 100కి 100, 100కి 100. ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాం. ఇప్పుడు చదువుకునే పిల్లలు ఉన్నారు. 100కి ఎన్ని మార్కులు వస్తే పాస్ మార్కు? 35 రావాలి. ఇద్దరు ఉన్నారంట, ఒకడికి 34 వచ్చినాయి అంట, ఒకడికి 5 మార్కులే వచ్చినాయి అంట. ఇద్దరిలో వాళ్ళు పాస్ అయినట్టే తప్పినట్ట? ఇద్దరు సమానమేనా? అమ్మ నాకు 34 అని 5 మార్కులు తన్నా అనుకో, ఏంటి అది అర్థం? ఆడు తప్పాడుగా. 5 మార్కులోడు ఆడు తప్పాడు, ఈడు వాడు సమానమే, ఈడు వాడు సమానమే. ఈరోజు నువ్వు అనుకుంటావు ఏమని? నేను పిలువబడిన వాడిని కాదు, నేను ఏర్పాటు చేయబడిన వాడిని. అంటే నువ్వు 34 వచ్చినోడు. ఎన్ని మార్కులు? పిలువబడిన వాడు మన భాషలో చెప్పుకుంటే 5 మార్కులు. ఆడు తప్పాడు, నువ్వు తప్పావు. అంటే నువ్వు దేనికి అర్హత కలిగి లేవు అంటే పాస్ అవడానికి అర్హత నీకు లేదు. కనుక ఈరోజు దేవుడు అన్నాడు, నువ్వు పిలువబడిన స్థితి నుండి ఏర్పాట్లోనికి వచ్చావు. ఏర్పాట్లో ఆ లక్షణాలన్నీ కనబరిచి నువ్వు ఏ స్థితిలోకి రావాలంటే నమ్మకస్తుల స్థితిలోనికి రావాలి. అప్పుడే పరలోకం అన్నాడు. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అక్కడ వేస్తాండ 100కి 100. చూడండి, దేవుని వాక్యాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథం 101వ అధ్యాయం 6వ వచనం. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. దేవుని స్తోత్రం. ఎక్కడ ఉండడానికంట? ఆయన యొద్ద ఉండడానికి, ఆ పరలోకములో ఉండడానికి దేవునికి ఎవరు కావాలంటే పిలువబడిన వారు కాదు, ఏర్పరచబడిన వారు కాదు, నమ్మకమైన వారు కావాలి. ఎవరు కావాలి? నమ్మకమైన వారు కావాలండి. ఇలాగా నువ్వు స్టెప్ బై స్టెప్ ఎక్కడ రావాలి? నమ్మకమైన స్థితిలోనికి రావాలి. నమ్మకమైన స్థితిలోని. ఇంకా కొంతమంది ఏంటంటే ఊగిసలాడుతూ ఉన్నారు, వెళ్దామా వద్దా, వెళ్దామా వద్దా. ఎక్కడికి? ఆ నమ్మకస్తుల స్థితిలోనికి. ఈరోజు ప్రభు అదే అన్నాడు, 5 మార్కులు వచ్చినా 34 వచ్చినా వాడు తప్పినట్టే. అలాగే నువ్వు 30 మార్కులు నా దగ్గర వచ్చినా, 60%లోకి నువ్వు వచ్చినా, లేదా 99%లోకి నువ్వు వచ్చినా నువ్వు తప్పినట్లే. నువ్వు పరలోక రాజ్యానికి వారసురాలు కాదు. అక్కడికి వెళ్ళాలంటే 100కి 100% వచ్చి ఉండాల్సిందే. అందుకే అన్నాడు, కలంకమైనను ముడతైనను ఇంకేది ఉండకూడదు. ఆ సంఘం ఏది ఉండదు అంటే అది 100కి 100 అంతే. 100కి 100 ఆయన దగ్గర ఉన్న వారికి 100కి 100% ఉండాలండి. ఆ రాజ్యానికి నువ్వు వెళ్ళాలంటే ఈరోజు చాలామంది ఒకటేనండి నాలో లోపం, ఒక్కడు చాలు, నేను ఎక్కడ తీసిపోద్ది, అది నరకాన్ని తీసిపోద్దే, ఒక్కడు చాలండి. కనుక ఒక్కడి కూడా ఉండకూడదు నీలో. ఆ పరలోకం వెళ్ళాలంటే మనం ఎక్కడ ఉండాలంటే నమ్మకస్తుల జాబితాలోనికి రావాలి. కొంతమందిని ఈ నమ్మకస్తుల్ని చూపించి నేను నా వాక్యాన్ని ముగిస్తాను. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 7-8 వచనాలు. దేవా యెహోవా అబ్రహామును ఏర్పరచుకొని కల్దేల ఊరు అను స్థలము నుండి
యువతలకు అతనిని రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టిన వాడు నీవే. అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి. ఎలాంటి మనస్సు అంట? నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి. దేవుడికి ఎవరు ఏ మనస్సు కావాలన్నాడు? నమ్మకమైన మనస్సు. అందుకే వాక్యం అంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా. దేవుని రాజ్యం ఎవరి రాజ్యం? నీతిమంతుల రాజ్యం. అది ఎవరి రాజ్యం? అది నమ్మకస్తుల రాజ్యం. అది ఎవరి రాజ్యం? అదంటే పరిశుద్ధుల రాజ్యం. అందుకే ఎవరు పడితే వాళ్ళు వెళ్తానికి లేదండి, 100కి 100 వచ్చి ఉండాలి. అంటే మోషే గురించి అంటాడు ఏమని? ఇతడు నా ఇల్లంతటిలో. ఎంత గొప్ప మాట అండి. రోజు దేవుడు నీ గురించి కూడా చెప్పాలి, ఈ బిడ్డ నమ్మకస్తురాలు, ఇతను నమ్మకస్తుడు, నా సేవకుడు నమ్మకస్తుడు అని ఎవరు చెప్పాలంటే దేవుడు చెప్పగలగాలి. దేవుడు చెప్పగలగాలి. ఈరోజు సేవకుని అడుగుతున్నాను, ఈరోజు నీ సంఘములో నువ్వు నమ్మకంగా ఉన్నావా? ఓ సేవకుడు నిన్ను నమ్మొచ్చా? ఇతడు నా విశ్వాసే, నన్ను విడిచి వెళ్దో, నా సంఘాన్ని విడిచి వెళ్దో నమ్మగలుగుతాడా? లేదా నీ కుటుంబంలో నీ భర్త నిన్ను నమ్మగలదా? నా భార్య నమ్మకస్తురాలని. లేదా బిడ్డలైన మిమ్మల్ని తల్లిదండ్రులు నమ్మగలరా మీరు నమ్మకస్తులైన పిల్లలని? ఈరోజు చాలామంది నమ్మకాన్ని కనబరచలేకపోతున్నారండి, నమ్మకస్తులుగా ఉండలేకపోతున్నారు. దేవుడికి కావాల్సింది ఎవరంటే నమ్మకస్తులు కావాలి. ఎవరు కావాలి? నమ్మకస్తులు కావాలి. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా మనం ఒక మాట చదివాం, ఏర్పరచబడిన వారై, పిలువబడిన వారై, ఏర్పరచబడిన వారై, నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన వారితో యుద్ధము చేసి జయించును అనే రాయబడి ఉంది. అలాగే బైబిల్లో కూడా మరి న్యాయాధిపతుల్లో ఒక వ్యక్తితో దేవుడు యుద్ధానికి అతను పంపించాడు. మరి అన్ని చదవద్దు, 7వ అధ్యాయము మరి మొదటి నుండి 8 వచనాలు చదివితే గిద్యోను గురించి రాయబడి ఉంది. ఎవరి గురించి? ఇప్పుడు మీకు ఇంకా వివరంగా ఈ మాటలు అర్థమైతే అని ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాం బైబిల్లో. మరి గిద్యోనును పంపిస్తాడు ఆ యొక్క శత్రు సైన్యం మీదకి యుద్ధానికి. వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు, సైన్యం కొన్ని లక్షల మంది ఉన్నారు. మీరు ఇంటికెళ్ళి చదువుకోండి ఆ విషయాలు. అయితే దేవుడు గిద్యోనుతో కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు ఇశ్రాయేల్ని. ఎంతమంది అంటే వాళ్ళు 32,000 మంది. ఎంతమంది? శత్రువులు లక్షల్లో ఉన్నారు, వీళ్ళే 32,000. వీళ్ళందరినీ ఏం చేశారంటే ఒక కొండ మీదకు పంపించాడు దేవుడు. కొండ మీద తీసుకెళ్ళి అన్నాడు శత్రువులను చూడమని వీళ్ళందరిని అన్నాడు. శత్రువులను చూశారు వీళ్ళందరూ, ఈ సైన్యం అంతా. అప్పుడు అన్నాడు ఎవడికి భయం వేస్తుందో, ఎవడికి ప్రాణాల మీద తీపి ఉంటుందో వాడు పారిపోమని చెప్పి అన్నాడు. కొండ దిగి పారిపోమని అన్నాడు. ఆ శత్రువులను చూస్తే వాళ్ళు లెక్కకు మిడతల వలె, ఇసుకరేణుల వలె ఉన్నారు, కొన్ని లక్షల మంది. వీళ్ళేమో 32,000. చాలామందికి భయం వేసి పారిపోయారంట కొండ దిగి. ఎంతమంది? 22,000 మంది వెళ్ళిపోయారంట. ఎంతమంది మిగిలారు? ఇక 10,000 మందే మిగిలారు. ఎంతమంది? ప్రభు అన్నాడు వీళ్ళు కూడొద్దు, ఇంకో పని చేయి, వీళ్ళ మంచినీళ్ళు తాగమని అన్నాడు. ఆ 7 దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు తాగమని అన్నాడు. సరే తాగారు. ఒకడేమో మోకాళ్ళు ఊని తలంతా ఆ ఏట్లో పెట్టేసి కుక్కలాగా తాగాడంట. కుక్క గతికినట్లు అన్నాడు. కుక్క ఎలా తాగిద్ది? నాలుగుతో. వాళ్ళు అలా తాగారు. ఇంకొంతమంది ఏమో మోకాళ్ళుని దోషుడితో తీసుకొని గతికారని రాయబడింది. అలా తాగారు. అప్పుడు అన్నాడు ప్రభు, ఎవడైతే కుక్క గతికినట్లు గతికాడో వాడిని తీసే, వాడొద్దు పని కాదు. ఎవడైతే దోషులతో తాగాడో వాడిని ఏర్పాటు చేయ అన్నాడు. వాళ్ళు ఎంతమంది అయ్యారు? 300 మంది అయ్యారు. ఎంతమంది? వీళ్ళతో ఎల్లు యుద్ధానికి, నీకు నేను జయమిస్తా అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవునికి కావలసింది ఎవరంటే నమ్మకమైన వారే. ఆ 300 మంది నమ్మకమైన వారు. తమ ప్రాణాలు పోయినా పర్వాలా, మేము చచ్చిపోయినా పర్వాలా అని సిద్ధపడిన వారండి ఆ 300 మంది. వారితో దేవుడు వాళ్ళకి ఎంతో విజయాన్ని ఇచ్చాడండి. దేవుని స్తోత్రం. అందుకే అన్నాడు ఆయన యుద్ధానికి వెళ్ళినప్పుడు కావలసిన వారు లక్షల కోట్ల మంది అవసరంలా, దేవునికి నమ్మకమైన వారు ఉంటే చాలు.
మోషే నమ్మకమైన వాడు కనుక ఇశ్రాయేలు అందరిని విడిపిస్తానికి 8,000 మందిని పంపించాడు ఐగుప్తుకి. ఫరోతో యుద్ధం చేయి, ఇంతమంది సైన్యాన్ని తీసుకెళ్ళి మోషే అన్నాడా? నువ్వు అక్కడ వెళ్ళు, నువ్వు మాట్లాడతాం రాదంటున్నావు కదా, నీ అన్నం తీసుకెళ్ళి. అంతే. ఎవరితో? వీళ్ళిద్దరిని అక్కడ నుంచోబెట్టి దేవుడు యుద్ధం చేశాడు ఐగుప్తులతో. 10 అద్భుతాలతో చేశాడు యుద్ధం. జయం వచ్చిందా లేదా? విడుదల వచ్చిందా లేదా? ఎవరు కావాలి దేవుడి కంటే? నమ్మకమైన వారు కావాలండి ఈరోజు. దేవుని స్తోత్రం. ప్రభు అదే కోరుకుంటున్నాడు. ఏంటంటే నువ్వు నమ్మకస్తుల జాబితాలోనికి రా. ఏ జాబితా? నమ్మకస్తుల జాబితాలోనికి రావాలి ఈరోజు మనందరం. చాలామంది ఇంకా అయ్యా నాకు మేలు చేయి, మేలు చేయి. ఎంతకాలం మేలు చేస్తారు? ఎన్ని మేల్లో చేశాడు. ఏర్పాట్లోనికి వచ్చి కూడా నువ్వేమన్నా ఇంకా మేలు చేయి, మేలు చేయి, మేలు చేయి. నువ్వు ఏర్పాట్లో నువ్వు చేయవలసిన పని ఏంటి? ఆయన సాక్షిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, జాలిగల మనస్సు ఉండాలి. ఇవన్నీ ఈ లక్షణాలు కనపరచాలిపోయి ఇంకా నాకు ఆరోగ్యం ఈ మేలు చేయి. ఇంకా నువ్వు ఎక్కడున్నట్టు? పిలువబడి స్థితే, ఏర్పాట్లోనికి రాలేదు. బాప్తీసం నామకార్థం అయిపోయింది కనుక ఈరోజు దేవునికి కావాల్సింది నమ్మకస్తులే. ఈరోజు నువ్వు నమ్మకస్తుడుగా, నమ్మకస్తురాలుగా ఉంటే నువ్వు దేవుని రాజ్యాన్ని ఖచ్చితంగా వారసురాలుగా. దేవుని స్తోత్రం. ఈరోజు నువ్వు ఆ స్థితిలో ఉన్నావా లేదా అని దేవుడు తెలియపరచడానికి ఈరోజు నన్ను పంపించాడు. నువ్వు ఉన్నావా లేదా? ఇంకా చాలామంది భ్రమలో బ్రతికేస్తున్నాడు. అయ్యా దేవుడు నేను నాకు వెళ్ళంగానే ఈ మేలు చేసేసాడు, నేను దేవుని రాజ్యానికి వెళ్ళిపోతా. దేవుడు నన్ను స్వస్థపరిచేశాడు, నేను దేవుని రాజ్యానికి వెళ్ళిపోతా. దేవుడు నాకు ఈ కార్యం చేస్తాడు అనుకోవట్లేదా? నేను వెళ్ళిపోతే దేవుడు నాకు ఎందుకు చేస్తాడు? ఆయనే అన్నాడు, నేను పిలువుగా నన్ను ప్రేమించి వచ్చావు కనుక నేను చేశాడు. అంతే. చేసినంత మాత్రం నువ్వు పరలోకం వెళ్ళిపోవు. పరలోకానికి వెళ్ళాలి అంటే నువ్వు ఏర్పాటులోనికి రావాలి. ఏర్పాటులో నుండి నమ్మకస్తుల స్థితిలోనికి, ప్రాణాలైన ఇచ్చే స్థితిలోనికి నువ్వు వస్తేనే నువ్వు దేవుని రాజ్యానికి వారసురాలు అవుతావు, వారసుడు అవుతావు. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక.